వెల్కమ్ బ్యాక్. బేసిక్స్ బేసిక్స్ మన వెలుగు మన వార్తలు. వెల్కమ్ బ్యాక్. బేసిక్స్ మన వెలుగు మన వార్తలకు. సరే, కొంచెం జ్ఞాపకం చేస్తున్నాం మనం, ఎందుకంటే మనం అనుకున్నటువంటి కాన్సెప్ట్, మన ఛానల్ పెట్టిన కాన్సెప్ట్ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలు పేదలకు, అదే నిరుపేదలకు, పేదలకు మాత్రమే చెందాలి. ఆ దిశగానే మనం చేస్తున్నాం, కానీ ఏదో ఆశించి ఏదో అయిపోవాలని కాదు. అది మనం ముందుగానే చెప్పినాం. అయితే ఈ దళారులు మధ్యలో ఉన్నారు కదా, దళారీ వ్యవస్థ ఏం చేస్తారంటే నిజమైన పేదలను కొంచెం డైవర్షన్ చేస్తూ, అధికారులను కూడా డైవర్షన్ చేస్తూ అది కాదు ఇదని చెప్పేసి అలా చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి అట్లాంటివి ఏమైనా ఎక్కడైనా జరుగుతూ ఉంటే మనం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇది ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు పేదలకు, నిరుపేదలకు చెందాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసుకున్నామని చెప్పేసి ముందు నుంచి చెప్పుకుంటున్నాం. అదే దారిలో నడుస్తున్నాం. కాబట్టి మనం డైలీ కాకుండా మనకు ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మనం అందిస్తున్నాం. అయితే మనకు మొన్న 14th రోజు భూభారతి లాంచ్ అయింది. సీఎం గారు చేతుల మీదుగా భూభారతి చట్టాన్ని, ధరణి ముగిసిన చరిత్ర, భూభారతి కొత్త చరిత్ర, ధరణి ముగిసిన చరిత్ర, ధరణి ప్లేస్తోనే భూభారతి అంటే భూమికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలున్నా ఈ చట్టంలో 6 మార్పులతోని, అంటే గతంలో అనుభవదారు కాలం తీసేసి, అంటే కబ్జాలో ఉండి అనుభవిస్తున్న వారి కాలం, ఆ కాలం తీసేసి దాంట్లో ధరణిలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా బాధితులు ఉన్నారు, మనకు తెలిసిన వారు కూడా ఉన్నారు. కానీ మరి దాంట్లో భాగంగానే ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాడు ఈ స్కీమ్లను. ఒక ఎత్తు అయితే ఏది ఇందిరమ్మ ఇండ్లు, రకరకాల 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ధరణి తీసేసి ప్రజలందరూ ఎదిరిందంటే ఈ ధరణి బంగాళాఖాతంలో వేస్తామని ముఖ్యమంత్రి గారు ఎన్నికలప్పుడు ప్రకటించారు రైట్స్. అదేవిధంగా ధరణిని చట్టం పోయింది, దాని స్థానంలో భూభారతి వచ్చింది. అంత మాత్రాన మరి సమస్యలన్నీ అంటే సమస్యలకు, భూ సమస్యలన్నిటికీ, అంటే భూమి కోల్పోయిన వారికి, ఎవరైతే ఈ ధరణి ద్వారా భూములు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారో ఈ భూభారతి ద్వారా తిరిగి ఆ భూములు ఆ వ్యక్తులకు, ఆ రైతులకు, ఆ కూలీ శ్రామిక వర్గాలకు చెందుతాయా, అందులో కాలమ్స్ ఉన్నాయా ఆ మాదిరిగా. అంటే మనం ఆ రోజు నుంచి 14th నుంచి ఇప్పటిదాకా డైలీ చూస్తూ ఉంటే అప్డేట్స్ భూభారతి పైన మనం చాలా దృష్టి పెట్టినాం. ఎందుకంటే మనం కాన్సెప్ట్ కూడా భూమి, మనిషి జీవితం కావచ్చు, సమాజంలో ఏదైనా కావచ్చు, ఏంటి భూమి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ భూమి ప్రధానం, భూమి మనిషికి నిదర్శనం, భూమి మనిషికి ఐడెంటిఫికేషన్, గుర్తింపు. భూమి ఉంటేనే మనిషి గుర్తింపు. అంటే లేదా అంటే ఎస్, లేదు, ఉన్నా లేని వాడికి కిందికే లెక్క. భూమి ఉంటే నువ్వు ఈ సంక్షేమ పథకాల మీద ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఎలాంటి ప్రభుత్వం, ఈ పార్టీ ఆ పార్టీ ఆల్ రాజకీయ పార్టీస్, ఆల్ పొలిటికల్ పార్టీస్ వచ్చిన మనకు మార్పు అనేది సంక్షేమ పథకాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. రైతు పంట పండించుకుంటే తను పండించిన పంటకు తను రేటు నిర్ణయించుకునే రోజు వచ్చిన రోజు ప్రభుత్వాలకు కూడా సంక్షేమ పథకాలు ఇక మేము ఫ్రీగా ఇస్తాం, ఫ్రీ ఇస్తాం అని చెప్పాల్సిన అవసరం అనేది, ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అప్పుడు రాజ్యము డెవలప్ అవుతుంది, ఇటు రైతులు ప్రజలు డెవలప్ అయితేనే ఉంటారు. ఆటోమేటిక్గా 2 ఎకరాల భూమి కనుక ఇస్తే ప్రజలే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. తద్వారా రాజ్యము, ప్రభుత్వము డెవలప్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా ప్రజలు కూడా డెవలప్ అవుతారు. అప్పుడు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాము అని అంటాం కదా, పోటీ పడడం కాదు, ముందు స్థానంలో కూడా నిలిచే అవకాశం చాలా ఉంటాయి, మెండుగా ఉంటుంది. అయితే ఈ భూభారతి దగ్గరికి వస్తే సరే, ఇక మనం కొన్ని ప్రధానంగా ఇప్పుడు ఇదే అవసరం కాబట్టి వస్తున్న అప్డేట్స్ దీని మీద కాబట్టి దీని మీద చూడాలి. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కి సంబంధించి ఏంటంటే మనం చూస్తే ఇక్కడ కూడా 2వ దఫా మొదలైంది. కాబట్టి మనం అనుకున్నట్టుగా అప్డేట్ అయింది. మండలంకి ఒక విలేజ్ కాకుండా అది మనం ఇంతకుముందు వీడియోలో తీసుకున్నట్టుగా, వార్తల్లో తీసుకున్నట్టుగా
ప్రతి విలేజ్లో కూడా బెనిఫిషియర్స్ను అంటే అర్హులను ఎంపిక చేయాలి. ఎలాంటి దాంట్లో అర్హత లేని వారు కనుక ఉంటే అక్కడనే ఫిల్టర్ చేసేయాలని చెప్పేసి పంచాయతీ సెక్రటరీలకు అలాగే ఎంపీడీఓలకు ఆదేశాలు ఉన్నాయి కలెక్టర్ల నుంచి. అదే మాదిరిగా మనం అప్పుడప్పుడు తెలిసినటువంటి అధికారులను సంప్రదిస్తూ ఉంటాము, కనుక్కుంటా ఉన్నాము. సో అది ఇందిరమ్మ ఇండ్లు ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేని వారిని కనుక దాంట్లో ఉంటే అక్కడ ప్రాబ్లమ్స్ అయితే మళ్ళీ కలెక్టర్ ద్వారా తిప్పి పంపడం జరుగుతుంది. అలాంటి జరగకుండా ముందు జాగ్రత్తని గ్రౌండ్ లెవెల్లోనే అర్హత ఉన్న వాళ్ళని మాత్రమే ఎంపిక చేయాలని చెప్పేసి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. మరిగా చూద్దాం, రెండో విడతకు మనం ఇప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్ళలేదు, చూసి మనం ఎందుకంటే దీని మీద దృష్టి పెట్టినాం. ఇప్పుడు భూభారతి మీద మన దృష్టి అంతా 14th నుంచి ఇప్పటి వరకు ఈరోజు 4th డే ఈరోజు చూస్తున్నాం, అంటే 3 days తర్వాత చూస్తున్నాం. ఓకే, అయితే నిన్న రోజున కూడా మన ఎవరు పొంగులేటి సీనన్న గారు, మంత్రి పొంగులేటి సీనన్న గారు ఏమన్నారంటే భూభారతితో అన్నదాత కష్టాలు తీరుస్తామన్నారు. అన్న మీకు కంగ్రాచులేషన్, ఎందుకంటే మొట్టమొదటిగా ఇది లాంచ్ అయింది. సరే, ఇంతకుముందు బిల్ అయింది, చట్టం అయింది, కానీ 14th April డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు నుంచి అమల్లోకి వచ్చింది కదా. మీరు ఏమన్నారంటే అన్నదాత కష్టాలు తీరుస్తాం. అన్నదాత కష్టాలు తీర్చాలంటే పండించిన పంటకు రైతు తను రేటు నిర్ణయించుకునే స్థాయి వచ్చినప్పుడు అన్నదాత కష్టాలు అప్పుడు తీరుతాయన్న, అప్పటిదాకా తీరయి. ఇక ఇంకా మభ్య పెట్టద్దన్న జనాలను. నిజాలు మాట్లాడితేనే రాజకీయ నాయకులను ఇప్పుడు అంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. నిజాలు మాట్లాడండి, నిజాలు మాట్లాడితేనే ప్రజలు స్వీకరించే పరిస్థితిలో ఉన్నారు. ఇదేదో అని మాట్లాడితే ప్రజలు కూడా బాగా మోటివేట్ అయినారు ఇప్పుడు. అది మనం గుర్తించాలి. నాయకులు పొంగులేటి సీనన్న మీరు బాగా కష్టపడి పనిచేసే మంత్రి, ఎక్కడున్నా సరే, వ్యక్తిగతంగా కావచ్చు, ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే, వీ అప్రిషియేట్. బట్ ఏంటంటే అట్ ద సేమ్ టైం అన్నదాత కష్టాలు తీరుస్తామని కాదన్న, రైతులు ఒక గుంట భూమి పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ ధరణి పాపం మనం పుణ్యమే, ఈ ధరణి పుణ్యమా అని నేను స్వయాన మా దగ్గర ఉన్న ఒక 3-4 చిట్టా ఉన్నది. 1 ఎకరంన్నర ఒక భూమి, అది ఇంచుమించు 4-5కు సంబంధించినది. ఫలానా సర్వే నెంబర్, ఏదో ఒక సర్వే నెంబర్ అనుకుందాం, ఎగ్జాంపుల్ 216 అనుకున్నాం. XYZ, ఇక నంబర్లు ఎందుకు, XYZ సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో ఒక నలుగురికి సంబంధించిన భూమి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్. నలుగురికి సంబంధించిన భూమి 1.5 ఎకరం, 1.5 ఎకరం, 1.5 ఎకరాలు. ఇది నలుగురికి చెందాలి. కానీ ఇక్కడ ఏమైందంటే భూమి హక్కు పత్రాలు ఇచ్చిండ్రు. ఇది అన్న, దీనికి ఎందుకోసం చెప్తున్న మంత్రి గారికి, మనం ఈ విషయాలు వెళ్ళాలి ప్రభుత్వాలకు, కలెక్టర్లకు కానీ ప్రభుత్వాలకు, ప్రజల్లోకి వెళ్తే అది తెలుస్తుంది. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయనేది తెలుస్తుంది. చాలా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. రైట్, ఈ భూభారతితోని అవి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అయితే అని ఆశిస్తున్నాం. అయితే ఇది అసైన్డ్ భూమి అని చెప్పేసి ఇచ్చారు. కానీ గతంలో ప్రభుత్వ భూమి అని చెప్పేసి భూమి హక్కు పత్రాలు ఈ రైతులకు ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. XYZ సర్వే నెంబరు 1.5 ఎకరాలు ఉంటే ఈ నలుగురికి కాకుండా ఈ నలుగురిలో ఒకే వ్యక్తికి పట్టా ఇచ్చారు, ధరణి పుణ్యమాని. అందులో ఇచ్చినటువంటి మరి MRO గారా, అంటే తహసీల్దార్ గారా, లేదు మరి ఆ విట్నెస్లు పెట్టిన వాళ్ళు ఎట్లా, ఏ విధంగా చేసిండ్రు అనేది పెద్ద పజిల్ ఏం కాదు. ఇక దోపిడీ అంతే, ఏం లేదు, పెద్ద పజిల్ ఏం లేదు, అది దోపిడీ. ఈ నలుగురికి తెలియకుండా ఒక్క వ్యక్తి, నలుగురు నుంచి ఒక వ్యక్తి, ముగ్గురిని కాదని పోయి ఒకే వ్యక్తి తన పేరు మీద ధరణి ఉన్నప్పుడు ఆపరేటర్ను సంప్రదించి చెంచాగిరి, ఏమన్నా డబ్బులకు ప్రైవేట్ ఆపరేటర్లు వెళ్ళి 1.5 ఎకరాలు ఈ నలుగురు వ్యక్తులది ఒకే వ్యక్తి మీద పట్టా చేసుకున్నాడు. తీరా ఎన్నిసార్లు అడిగినా కానీ ఎవరిని, తహసీల్దారులను, అధికారులను అడిగితే అది ఇప్పుడు ఆప్షన్ లేదు సార్, ఆప్షన్ లేదండి అని చెప్పింది. మరి ఇప్పుడు ఆప్షన్ వచ్చిందా దీంట్లో? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆ వ్యక్తి మీద కంప్లైంట్ చేస్తే ఈ 1.5 ఎకరాలు ఈ నలుగురికి భూమి హక్కు పత్రాలు ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు ఆ భూమి హక్కు పత్రాలు జత చేస్తూ తహసీల్దారులకు అప్లికేషన్ ఇస్తే భూభారతి చట్టం ప్రకారం, వచ్చిన కొత్త చట్టం ప్రకారం ఈ నలుగురు రైతులకు
సమానంగా పంచబడినటువంటి భూమి. ఇతను దొంగతనంగా ఒక్క వ్యక్తి చేసుకున్న కదా పట్టా లేదు, ఆ పట్టా క్యాన్సిల్ చేస్తూ నలుగురికి సమానంగా భూమి హక్కు పత్రాల ప్రకారం ఇస్తారని మేము నమ్ముతున్నాం. అది భూభారత చట్టంలో ఉన్నది అని చెప్పేసి మేము ఈరోజు ఒక వెలుగు దినపత్రికలో చదివినాం. అదే ఇక సరాసరిగా మనం వెలుగు పత్రికలోకి వెళ్తే అసైన్డ్ భూములపై ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయండి. అందుకోసమే ఇది 4th డే 3 రోజుల నుంచి కూలంకుషంగా దాన్ని బాగా స్టడీ చేసిన తర్వాతనే ఈరోజు మనం రంగంలోకి వచ్చినాం. ఇక ఈరోజు పత్రికలను చూస్తే నిన్ననేమో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు మంచి మాట చెప్పారు. అన్నదాతల అంటే రైతుల కష్టాలు తీరుస్తామని చెప్పేసి అన్నాడు. రైతుల కష్టాలన్నా 1.5 ఎకరాలు అంటే ఇదన్నీ నలుగురికి డివైడ్ చేస్తే 40 గుంటలు 70 గుంటలు 70/4 4×12 ఇంచుమించు 7 గుంటలు 8 గుంటలు అట్లా వస్తుండొచ్చు. నలుగురు కాదు, ఇంకెక్కువ ఉంటారు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పినాం. నలుగురు కాకుండా ఎక్కువనే ఉంటారు. ఇది ఎగ్జాంపుల్. ఒక్కొక్కరికి 7 గుంటలు 8 గుంటలు 12 గుంటలు ఇట్లా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ మోక మీద ఉంటాయి. ఇట్లాంటివి మరి తహసీల్దార్ని సంప్రదిస్తాం. ఏం చేస్తారు వాళ్ళు? అందులో ఆప్షన్ ఉందా అని అంటే ఎస్, ఇచ్చినట్టుగా మాకు ఐడియా ఉన్నది. ఇక సరాసరిగా ఈరోజు వెలుగు పత్రికలోకి వెళ్తే అసైన్డ్ భూములపై హక్కులు అర్హులైన రైతులకు కల్పిస్తాం. అసైన్డ్ భూములపై హక్కులు అర్హులైన రైతులకు కల్పిస్తాం పొంగులేటి సీనన్న గారు మాట్లాడుతున్నారు. మంత్రి పొంగులేటి సీనన్న గారు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు దోచుకున్న భూములను ఎవరికి అసలైన యజమానులకు, అది ఇక్కడ ఉన్నారన్న అసలైన యజమానులు కాకుండా ఇన్ని గ్రామ స్థాయిలో కూడా దోచుకున్నారన్న. గ్రామ స్థాయిలో గ్రామాల్లో సైతం దోచుకున్నారు. ఎకరాలు. మేము ఇప్పుడు నిజాలు బయట పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. బీఆర్ఎస్ నేతలు దోచుకున్న భూములను అసలైన యజమానులకు తిరిగి అప్పగిస్తాం. భూభారతి పైలట్ ప్రాజెక్టు మండలాల్లో జూన్ 2 కల్లా భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. పైలట్ ప్రాజెక్టు మండలాల్లో జూన్ 2 కల్లా పరిష్కరిస్తే కరెక్టే. మరి మిగతా మండలాల్లో ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏం కావాలా? ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఓకే అన్న, జూన్ 2 వరకల్లా 4 తీసుకున్నారు కదా, 4 జిల్లాలను అక్కడ పైలట్ ప్రాజెక్టుగా వర్క్ పూర్తి చేసిన తర్వాత దాంట్లో మిస్టేక్స్ లేకుండా సరిచేసి మళ్ళీ తిరిగి రాష్ట్రం అంతా చేస్తామని చెప్తున్నారు. సంతోషమే. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఎలాంటి ఫీజు తీసుకోమని వెళ్ళాడు. ఇంకే ఇప్పటికే నష్టపోయారన్నా, మళ్ళీ దీనికి ఫీజు ఎందుకు ఇంక పని లేకుండా? నారాయణపేట జిల్లా కాజీపూర్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన మంత్రి. భూ సమస్యలపై రైతుల నుంచి వినతులు తీసుకుంటున్న మంత్రి పొంగులేటి. ఇక్కడ ఉన్నది ఇది వార్త. దీన్ని మన పత్రికల్లోనే చదివి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్గా సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు, ఎదుర్కొంటున్నాం కూడా. అందుకోసమే ఈ భూభారతి ఇంప్లిమెంటేషన్, ఈ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఎంత నేను గత నెలలో అడిగిన గైడ్ లైన్స్ రాలేదు సార్ అన్నారు ఒక తహసీల్దార్ గారు ఒక మండలంలో. సరే ఓకే, ఇప్పుడు గైడ్ లైన్స్ వచ్చినాయి కదా, మరి ఏం చేస్తారు? ఏ విధంగానంటే రైట్, కామారెడ్డి జిల్లాలో సైతం ఏంటి ఈ అవగాహన సదస్సులు, దేనిపైన? భూభారతిపై అవగాహన సదస్సులు నిన్నటి నుండి మొదలైంది కామారెడ్డి జిల్లా. ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైంది కదా జిల్లా కూడా. అక్కడ అవగాహన సదస్సులు మొదలైనవి. ఏ విధంగా అంటే అవన్నీ దాంట్లో ఉన్నాయి డీటెయిల్స్. మీకు ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా సరే, ఏ పట్టాదారైనా సరే, మీరు కనుక భూమి కోల్పోయి ఉంటే మీ గ్రామాల్లో మీ మండలాల్లో ఎట్టి పరిస్థితుల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఉన్నారు కాబట్టి ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇచ్చిండ్రు ఏ రోజు చేస్తామనేది. ఆ షెడ్యూల్ డేట్ నాడు కలెక్టర్ గారు వస్తారు, రకరకాల రెవెన్యూ అధికారులు మొత్తం వస్తారు. కాబట్టి మీకున్న పాస్బుక్ జిరాక్స్ లేదా మీ దగ్గర భూమి హక్కు పత్రం ఉంటే అది జత చేస్తూ మీకు జరిగిన అన్యాయం, మీ భూమి ఏ విధంగా కోల్పోయింది, ఎవరి పేరు మీకు వెళ్ళింది, అసలు మీకు ఎందుకు పట్టా రాలేదు అనేది అప్లికేషన్ ఫామ్లో ఫుల్ఫిల్ చేసి ఆ రోజున మీ మండలంలో ఏ రోజైతే రెవెన్యూ సదస్సు ఉంటుందో ఆ రోజున అక్కడ అప్లికేషన్స్ ఇస్తే ఒక రిసీవ్డ్ తీసుకోవాలి. తప్పకుండా ఒక రిసీవ్డ్ తీసుకుంటే మరి ఎన్ని రోజుల్లో పరిష్కారం చేస్తారనేది అప్పుడు తెలిసిపోతుంది. అంటే ఇచ్చేసింది కదా జూన్ 2 కల్లా అన్ని పరిష్కారం చేస్తామని. పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి కామారెడ్డి జిల్లాలో జిల్లా వాసులారా ఈ సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత కంటిన్యూషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఏ ప్రభుత్వ స్కీమ్ పథకమైన అంతే ఉంటుంది. ఇది పథకమేం కాదు, ఇది భూమి కోసం కొట్లాట. ఇది భూమి కోసమే మనం కొట్లాడుతున్న భూమి కోసమే ఈ భూభారత చట్టం ధరణి పుణ్యమాని. ఇంకొకటి మన మంత్రి గారు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, పొంగులేటి సీనన్న గారు మీకు ఒక కైండ్లీ రిక్వెస్ట్, ప్రభుత్వానికే రిక్వెస్ట్. ఇది ధరణిలో
రకరకాలుగా కోల్పోయారు భూములు. మాకు 100 ఎకరాలద్దు, 1000 ఎకరాలద్దు, కోల్పోయిన భూమిని తిరిగి ఇస్తారా లేదా, దాని గురించి లొల్లి అంత. చట్టం మార్చిండ్రు, అధికారి అతనే ఉన్నాడు, కమిషనర్. ఈ చట్టం ఉన్నప్పుడు అతని, ఈ చట్టం మార్చినప్పుడు అతనే వచ్చి ఉన్నాడు. ఇప్పుడు అట్ ద సేమ్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొందరికి భూమి హక్కు పత్రాలు ఇచ్చిండ్రు. ఇందాక మనం ఇందులో వెలుగు పేపర్లు చూసినట్టుగా అసైన్డ్ భూములపై హక్కులు అని అర్హులైన రైతులకు కల్పిస్తామన్నారు. కబ్జాలో ఉన్నారు, పంటలు పండిస్తారు, దున్నుతురు, చేస్తారు, అన్నీ ఉన్నాయి. అట్లాంటి వారి దగ్గర భూమి హక్కు పత్రాలు ఉన్నాయి. ఇప్పటికీ ఒక ఎంఆర్ఓ దగ్గరికి పోయి అప్లికేషన్ పెడితే ఏమన్నానంటే, ఇది చెల్లదండి, దీన్ని బట్టి మేము చేయలేము అన్నారు. మరి మీరు ఇప్పుడు ప్రకటించారు అసైన్డ్ భూములకు కూడా మేము భూమి హక్కు పత్రాలు ఇస్తామని. అప్పుడు వైఎస్ఆర్ కూడా ఇచ్చిండు. అవి కూడా మీరు పరిగణనలోకి తీసుకొని, లెక్కలోకి తీసుకొని, అవి కూడా ఉన్నవారిని ఇది హక్కు పత్రమే, మీకు పట్టాలు ఇస్తామని ఆ అప్లికేషన్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి మీరు జిల్లా, అంటే ఈ యొక్క చట్టం ప్రకారం ఆ భూమి హక్కు పత్రం మీరు ఎలా ఇస్తామంటున్నారు, అది ఆల్రెడీ ఉన్నది కదా, ఆ ఉన్నదాంతో అప్లికేషన్ తీసుకోవాలని చెప్పేసి మీరు గైడ్లైన్స్లో ఒక ఆర్డర్ లేదా పత్రిక ముఖంగా ప్రకటన ఇవ్వండి. ఎందుకంటే అధికారులు కింద మీద చేసే పరిస్థితులు ఉంటాయి. ఏం చేయలేరు. నేను ఏం చేసారు, 10 ఏళ్ళు ఏం చేసారు, 10 ప్లస్ 1 సంవత్సరం, 11 సంవత్సరాలు మనం చేసినాం, ఏం చేయలేరు కదా. రైతులు, ప్రజలు ఇక్కడ అంతే, ఏం చేయలేరు. కొట్లాడడం తప్ప ఏం చేయలేరు. కొట్లాడతారు, ఎన్నికలు రాగానే మళ్ళీ గదే పరిస్థితి, ఓటు ఎవరికి వేయాలో గాలికి వేస్తారు, అయిపోతుంది. అదంతా మనకు ఎన్నికల స్టంట్ కాదు. కానీ ఈ భూభార చట్టం పకడ్బందీగా అమలు చేసే విధంగా అధికారులను ఎప్పటికప్పుడు మీరు ఆర్డర్ చేస్తూ ఉండాలి, పత్రికలో వార్త వస్తూ ఉండాలి. ఇది మేము హంబుల్ రిక్వెస్ట్ ఎవరికి, పొంగులేటి శ్రీరన్న గారికి, మంత్రి గారికి, అండ్ ఇక మనం ప్రభుత్వానికి. ఎందుకంటే అసైన్డ్ భూమిలో కూడా హక్కులు ఇస్తూ, హక్కుపత్ర భూమి హక్కు పత్రాలు ఇస్తామంటారు కదా. గతంలో ఉన్నటువంటి భూమి హక్కు పత్రాలనే ఒకవేళ వాళ్ళు కోల్పోయి ఉంటే ఆ హక్కు పత్రం వీళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి అది వీళ్ళకు చెందుతుందని చెప్పేసి, ఎప్పుడైతే ధరణిలో వాళ్ళు దొంగతనం కొట్టించిన వాళ్ళు కొంతమంది ఉన్నారో ఆ పట్టా పాస్బుక్ క్యాన్సిల్ చేస్తూ భూమి హక్కు పత్రం ఉన్న వారిని వాళ్ళకి యథావిధిగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నాం. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే, మనం ప్రధానంగా గ్రామీణ స్థాయి వార్తలకే పరిమితం అవుతున్నాం. మనం ఇంకా అంత పరిధి దాటాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా మనకు చాలా పనులు ఉన్నాయి. ఇంకో గ్రామాల్లో ఫస్ట్ గ్రామాల్లో సెట్ అయితేనే బయట ఆటోమేటిక్ అన్నీ సెట్ అవుతాయి. ఉన్నదంత గ్రామాల్లోనే కథ. ఒక్కొక్కరు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఇప్పటికీ, భూములు పోయి. మొన్న 14th రోజు ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, భూముల లెక్కలు పక్కా అన్నారు. ఓకే, సంతోషం, ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్టే. భూముల లెక్కలు పక్కా తీస్తే పక్కా మేము కూడా మిమ్మల్ని నమ్ముతా ఉంటాం. ఈ చట్ట ప్రకారం కోల్పోయిన భూములు తిరిగి తీసుకురండి, తిరిగి ఇవ్వండి, అంతే. ఏం లేదు మేము కోరుకునేది. మాకు భూమి ఉన్నది అనేటటువంటి రైతులు ఉన్నారు కదా, భూమి ఉన్న రైతులు, కోల్పోయిన రైతులు, భూమి ఉండి కోల్పోయిన రైతులు అంటే అక్కడే ఉంటారు, మోకా మీద ఉంటారు, అన్నీ ఉంటాయి, పంట పండిస్తారు, కానీ వాళ్ళ పేరు మీద లేదు. తీరా చూస్తే పక్కోడి పేరు మీద ఉంటుంది. అది కోల్పోవడం. ఆ విధంగా కోల్పోయిన భూములను తిరిగి మీరు ఈ చట్టం ప్రకారం వాళ్ళ వారికి చేసిస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. అప్పుడు ఇప్పటికే చాలా లేట్ అవుతుంది, 15 నెలలు 16 నెలలు గడుస్తుంది. కాబట్టి సరే, ఒక చట్టం రూపొందించాలంటే సమయం పడుతుండొచ్చు. మరి అప్పుడు పొంగులేటి శ్రీరన్న కూడా అక్కడ ఉన్నారు, మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. మరి ఏ విధంగా అది పాసిబులే. ప్రభుత్వం రాజు తెలుసుకుంటే దెబ్బల కోయం పదవి ఉండదు. సాధ్యమవుతుంది, సాధ్యమవుతుంది. ఇక అసైన్డ్ భూములకు పై హక్కులు అన్నారు కదా, ఇవ్వాల్సిందే. ఎంత కష్టపడితే ఆ భూములు వచ్చినాయి వాళ్ళకు. వైఎస్ఆర్ గారి పీరియడ్లో ఇచ్చిండ్రు, భూమి హక్కు పత్రాలు ఇచ్చిండ్రు, ఉన్నాయి. అది మేము కూడా పబ్లిక్ చేస్తాం. మీరు ఇప్పుడు ఇస్తామంటారు కదా, మళ్ళీ తిరిగి ఇవ్వండి అదే ప్లేస్లో. భూముల లెక్కలన్నీ తీస్తాం, పేదలకు భూములను పంచేది ఇంద్రమ్మ ప్రభుత్వమేనని పొంగులేటి అన్నారు. పేదలకు ఇచ్చిన భూములను ధరణి పేరుతో గత ప్రభుత్వం కొల్లగొట్టిందని ఆరోపించారు. ఫోరెన్సిక్ ఆడిట్ చేసి భూములను బయటకు తీస్తామన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్
ఒక దగ్గర పాస్బుక్లో తక్కువ భూమి ఉంటే ఫీల్డ్లో ఎక్కువ ఉంటుంది, మరో దగ్గర ఫీల్డ్లో తక్కువ ఉంటే పాస్బుక్లో ఎక్కువ ఉంటుంది. ఆనాడు ఆఫీసర్లను భయపెట్టి బీఆర్ఎస్ లీడర్లు పాస్బుక్లో ఎక్కువ విస్తీర్ణం రాయించుకున్నారు. పక్క పొజిషన్లో ఎవరు ఉన్నారు, ఎవరి పేరున ఎంత భూమి ఉందో సర్వే చేస్తాం, ఆ సర్వే ఆధారంగానే పాస్బుక్స్ ఇస్తాం, త్వరలో గ్రామ పరిపాలనాధికారులు నియమిస్తామని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధిత భూమి మ్యాప్ను కూడా జత చేసేలా కార్యాచరణ మొదలుపెట్టాం. ఇందుకోసం 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నాం. మే 1, 2 తారీఖుల్లోపు వీళ్లను నియమిస్తాం అని వెల్లడించారు. పొంగులేటి సీనన్న గారు, మీరు చెప్పింది చాలా మంచిది. భూమి కొలతలతో పాటు మీరు ఏమి ఇస్తామంటుంటారు, అదేంటి మన మ్యాప్ ఇస్తామంటుంటారు కదా, అది ఆల్రెడీ గతంలో జరిగినే ఉందనా మీకు తెలిసే. గతంలో వైఎస్ఆర్ గారి పీరియడ్లను, బహుశా ఆ పీరియడ్లో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ఉన్నది. ఏంది భూములు కొలిపించేటప్పుడు అది ఏంది భారత సర్వేనా సంథింగ్ ఏదో ఉంది, అది ఏదో పేరుతో భూములను కొలిసిండ్రు. ఆ మ్యాప్లు పాస్బుక్లకు అతికిచ్చినవి ఉన్నాయి కొన్ని. ఒక గుంట ఉందా, ఎకరం ఉందా, 2 ఎకరాలు ఉందో, ఎట్లా మీ లొకేషన్ ఏందని చెప్పేసి దాని తీరా మంచి మ్యాప్లు ఇచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మీరు ఇస్తామంటారు, సంతోషమే. కానీ ఆ మ్యాప్లను, అప్పుడు ఇచ్చిన మ్యాప్లను కూడా మీరు పరిగణనలోకి తీసుకుని సర్వే చేస్తే బాగుంటుంది. లేదు మళ్ళీ కొత్తగా సర్వే చేస్తామంటే అదే గీసులాటలు గూసులాటలు అయితే. అందుకే కొంచెం పకడ్బందీగా ఎలాంటి గొడవలకు తావు లేకుండా చేస్తే అది హర్షించదగ్గ విధంగా ఉంటుంది. ఎటుబెట్టి మీరు ఈ సమస్య, భూమి సమస్యకు, భూమి సమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారాన్ని చూపండి. బయటకు వస్తున్న ధరణి తప్పులు, భూ సమస్యలు, కుప్పలు తెప్పలు. భూభారతి పైలట్ గ్రామాల్లో అప్లికేషన్ల వెల్లువ. ములుగు జిల్లా నర్సాపూర్లో అప్లికేషన్లు తీసుకుంటున్న కలెక్టర్ దివాకర. ఇప్పటికి ఎన్ని వందలు కాదు, వేలల్లో ఉంటాయి, వేలల్లో తారుమారైన భూములు, వేలల్లో. ములుగు, కామారెడ్డి, నారాయణపేట, ఖమ్మం జిల్లాలో రెవెన్యూ సదస్సులు. ములుగు జిల్లా నర్సాపూర్లో 6,650కి పైగా ఫిర్యాదులు. 650 ఇంకా ఎక్కువనే ఉంటాయి. అది అక్కడ ఆన్ ద స్పాట్లో వచ్చినాయి. ఇంకా ఆఫీసర్ చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి రకరకాల ఇట్లాంటి అయితే చాలా గందరగోళం ఉంది. ఒక ఎకరం 5గురు మీరు ఎవని భూమి వాంది ఉంటుంది, పేరు ఇంకొకటి. అట్లా చేసి ఆపరేటర్లు వాళ్ళ మీద ఏమి యాక్షన్లు తీసుకుంటారు. ఆపరేటర్ మార్చడం ఉత్తమం, అంత మీకు ఏం లేదు. ఆ ఆఫీసుల్లో వాళ్ళ సర్వీస్ని చూసి ఆపరేటర్లు పాత వాళ్ళు కనుక ఉంటే తీసి కొత్త వాళ్ళని పెట్టుకోవడం చాలా ఉత్తమం. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో పోతాయిపల్లి, బోనాల్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరిగాయి. నిన్నటి రోజున ఓకే. ఇది ఇలా ఉంటే ఇక సాక్షి, వెలుగు పేపర్లోని వార్తలు అయితే ఇక సాక్షిలో కూడా భూభారత్ అన్నదాత కష్టాలు తీరుస్తాం, అదే హెడ్డింగ్తో ఇందులో కూడా అదే వార్త రాయడం జరిగింది. దిక్కుమాల ఎందుకు కేటీఆర్ ను మాట్లాడుతాం, దిక్కుమాల సర్కారు పెద్ద ఆయన ఉన్నాడు కదా, మాట్లాడదు. పెద్ద మనిషి కేసీఆర్ గారు ఉన్నారు కదా, మాట్లాడి ఈడా ఫేస్ వచ్చింది. రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ అనుకుంటా. ఎస్, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ స్పష్టీకరణ. రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు అయితే మరి ఇక ఎందుకు మరి రబ్బర్ స్టాంప్ ఇక రాష్ట్రపతిని కూడా కోర్టులు ఆదేశిస్తే అంటే మనం మాట్లాడద్దు విషయంలో. కానీ ఏమన్నారు, తను రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ చెప్పారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంటుగా వ్యవహరించవద్దని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అనుక్షిపని ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదని చెప్పారు. రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులకు సమ్మతి తెలియజేసే విషయంలో రాష్ట్రపతి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీం ఆదేశాలు ఇవ్వడం పట్ల జగదీష్ ధన్ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు అధికారం ఎక్కడదని ఆక్షేపించారు. మన తమిళనాడులో కొన్ని బిల్స్ లేట్ అయినందుకు సుప్రీంకోర్టు మీకు సూపర్ పవర్ ఉందా అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఒక సందర్భం అంటే రైట్ కరెక్టే. మరి ఎందుకు అది బిల్స్ అక్కడ లేట్ కావడం, మళ్ళీ తిరిగి స్టాలిన్ ఆధ్వర్యంలో కొన్ని బిల్స్ పాస్ చేయడం జరిగింది కదా, అదే విషయంలో అనుకుంటా ఉపరాష్ట్రపతి గారు స్పందించడం జరిగింది. అంటే
కోర్టులు జోక్యం చేసుకోవడం తగదు అని చెప్పేసి రాష్ట్రపతి విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు అని చెప్పేసి ఏదున్నా రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల ప్రకారమే నడుచుకోవాల్సిన ఎవరైనా సరే. కాబట్టి మన కాన్స్టిట్యూన్సీ ప్రకారం బతుకున్నాం, ఆ రాజ్యాంగం ప్రకారమే రాజ్యాంగం అందరికీ వర్తిస్తుంది. కాబట్టి దాని ప్రకారం నడుచుకోవాలని మేమేదో సుప్రీం అని సూపర్ పవర్ అని ఎవరు ఏ వ్యక్తి అనుకోవడానికి లేదు, ఏ వ్యవస్థ అనుకోవడానికి లేదు. ఇక్కడ ఒకటి చాలా మంచిగా ఉంది మన కంట్రోల్ ఏంటంటే ఒకరికి ఒకరు రెస్పాన్సిబుల్గా ఉండడం అనేది చాలా చెప్పుకోదగ్గ రాజ్యాంగం అనేది. బంధాలపై కత్తివేటు, కుటుంబ సభ్యులని పైన పగ ప్రతీకారాలు, ఇది చాలా దరిద్రంగా ఉంటుంది. అసలు మనం ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. మొన్న ఆ సంఘటన మర్చిపోలేము జనాలు. ఏది ఒక తల్లి అక్రమ సంబంధం కోసం అని చెప్పేసి పిల్లలను చంపేసి ప్రియుడు కోసం పిల్లలను చంపిన తల్లిని శిక్ష కూడా పడ్డది. ఇంకో తల్లి ఇద్దరు కొడుకుల గొంతు కోసి చంపి తల్లి ఆత్మహత్య. 8 పేజీల లేఖ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక్కడ గాజుల రామారం బాలాజీ లేఅవుట్లో ఘటన. ఏం బాధ చింతలే నీకు? చెడిపోయిన స్త్రీ అనే పదానికి మన దేశంలో ఒక మంచి అర్థం ఉన్నది, ఒక సాంప్రదాయం ఉంది మనకు. ఈ కొంతమంది చేయబట్టి ఇట్లాంటి మంచివారు కూడా ఏమైపోతుందంటే అందరినీ ఒకే ఘటన కట్టలేము, అది తప్పు. బట్ ఈ తల్లికి ఏం కష్టం వచ్చిందో, ఇద్దరు పిల్లలను చంపి తను జాలించింది. తేజస్విని మానసిక పరిస్థితి సరిగ్గా లేదంటున్న స్థానికులు, కొడుకుల కంటి సమస్యను తట్టుకోలేక చంపానంటూ లేక. ఏం బాధ లేదు నిజంగా. బాగా అభివృద్ధి చెందినమంటారు కదా, ఎక్కడ ఏం అభివృద్ధి? పేదవానికి వైద్యం అంతా లేదు, ఇంకా దిక్కు. పేదవానికి వైద్యం ఎక్కడ ఉన్నది? ఉంటే ఈ తల్లి ఎందుకు అట్లా చేసుకుంటుంది? విద్య ఫ్రీ ఎక్కడ ఉంది? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు, మళ్ళీ అడ్రస్ లేదు ఇప్పటికి పక్క. ఫీజుల దాన్ని ఏమంటారు, ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు దాన్ని కంట్రోలింగ్ చేస్తామన్నారు, ఎక్కడున్నది? గల్లబట్టి వసూలు చేస్తారు ఫీజులు. ఒకటి బాధాకరమైన వార్త చూసినాం మనం. ఇవి సాక్షి పేపర్లు ఉంది. ఇట్లాంటి కొన్ని టచ్ చేయకూడ ఇబ్బంది అనిపిస్తుంది వార్తలను. లబ్ధిదారుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇంద్రమ్మ ఇల్లు. మే 2న అర్హుల జాబితా ప్రదర్శన. జూమ్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. మే 2న అర్హుల జాబితాను ప్రదర్శిస్తారట. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ, ఎంపీఓ, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో గురువారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 21 తేదీ వరకు అర్హుల జాబితాను ఇందిరమ్మ కమిటీ సభ్యులు పరిశీలించాలన్నారు. పేదలు, మట్టి ఇళ్లు, రేకుల షెడ్లు, గుడిసెలో నివసిస్తున్న వారికి గుర్తించాలన్నారు. ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన జాబితాను 22 నుంచి 30వ తేదీ వరకు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓలు, పంచాయతీరాజ్, హౌసింగ్, ఇతర సంబంధిత శాఖ మండల స్థాయి అధికారులు మరోసారి పరిశీలించాలన్నారు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇల్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. పరిశీలన పూర్తయిన జాబితాను మే 2వ తేదీన గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించనున్నట్టు తెలిపారు. తుది జాబితా మే 2 నాడు జాబితాను గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేస్తారండి అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తున్నారు. తుది జాబితాను జిల్లా మంత్రి ఆమోదం కోసం పంపాల్సి ఉంటుందన్నారు. మే 5 వరకు జాబితాను పంపించాలని అధికారులకు సూచించారు. జాబితా ప్రకారం లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసి మంజూరు ఉత్తర్వులు పొందాలని సూచించారు. జూమ్ కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రనాయక్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓలు పాల్గొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి, అర్హులకు మాత్రమే కేటాయించాలి అని చెప్పేసి కలెక్టర్ చెప్తున్నారు. అయితే మే 2 వరకు మే 2వ తేదీ లోపల అర్హుల జాబితాను గ్రామ పంచాయతీలో అయితే గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ, మున్సిపల్ అయితే మున్సిపల్ ఆఫీసులలో డిస్ప్లే చేశామని చెప్పేసి కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో
గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, మండలంలో ఉన్న ఎంపీఓలు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, జాగ్రత్తగా కలెక్టర్ గారి ఆదేశాలు పాటిస్తూ మీరు ఆ లబ్ధిదారులను ఎంపిక చేస్తే బాగుంటుంది. లేదంటే కలెక్టర్ గారి దగ్గరికి డైరెక్ట్ సరిగా లబ్ధిదారులు వెళ్ళి కంప్లైంట్ చేయడానికి కూడా ఇప్పుడు వెనకాడడం లేదు. ఎందుకంటే కలెక్టర్ గారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి, స్ట్రిక్ట్గా ఉంటాడు కాబట్టి. అంటే సమస్యలు రాకుండా ముందే సరిగ్గా నిర్వహణ ఆ యొక్క లబ్ధిదారులు ఎంపిక చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ఒపీనియన్. ఇక సాక్షిలో కూడా అంత ఇంటిగా మనం చూద్దాం. వార్త ఒకటి మనసును కదిలించే వార్త. ఘోరంగా ఎక్కడున్నా మనం అనిపిస్తుంది. ఎందుకు ఒక్కోసారి ఎందుకురా బాబు, అభివృద్ధి చెందుతున్న దేశం ఒకప్పుడు బాగా రాసేవారు పత్రికలలో, ఎక్కడున్న వార్తల్లో అదే మాట వచ్చేది, మనది అభివృద్ధి చెందుతున్న దేశం. మరి చెందిన దేశం అని ఇప్పుడు అనలామా? ఎందుకంటే ఎకనామికల్గా ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం కదా, మరి అభివృద్ధి చెందినట్టే కదా. మరి ఇంకా తిండికి లేకుండా ఉన్నాం కదా దిక్కు. ఇది అదే ఎక్కడ స్వయానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, పోలీసులే వారికి ఆర్థిక సహాయం చేసిండ్రు. హ్యాట్స్ ఆఫ్ పోలీస్, తెలంగాణ పోలీస్ ఎస్పెషల్లీ. పస్తులుంటున్నాం, పనికి అనుమతి ఇవ్వండి సారు, మహేశ్వరం పోలీసులను వేడుకున్న అన్నదమ్ములు. మరి అసలు సమస్య ఏంది? సమస్య ఏంటంటే ప్రజలకు పని లేకపోవడం, ఉచితాలు ఎక్కువైపోవడం, పని చేసి వస్తామని ఆలోచన యువతకు రాకపోవడం. ఇగో తల్లికి ఆర్థిక సాయం అందిస్తున్న పోలీసులు. పోలీస్ స్టేషన్ వద్ద శివ, అతని తమ్ముడు, ఇద్దరు అన్నదమ్ములు కలిసి మహేశ్వరం పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి, మాకు ఉపవాసం ఉంటున్నాం సార్, మాకు డబ్బులు లేవు, పని లేదు, మేము పని చేసుకుంటాం, ఏ షాపుల కన్నా వెళ్ళి పని చేసుకుందామంటే బాలకార్మికులు అని చెప్పేసి మమ్మల్ని రానివ్వడం లేదు అని అంటే, పాపం అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు, పోలీస్ అధికారులు కొన్ని డబ్బులు ఇచ్చారు వాళ్ళకి, మీరు పనులకు వెళ్ళొద్దు, మీ అమ్మకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి. మా కుటుంబం కష్టాల్లో ఉంది, ఇంట్లో అన్నం కూడా లేదు. ఈ వార్త చదవాలంటే కూడా నిజంగా ఇట్లా చూద్దామంటే కూడా నేనైతే బాగా డెలికేట్ ఉంటానండి. అందుకోసమే కొంచెం ఇంట్లో అన్నం కూడా లేదు, పని చేసుకునేందుకు అనుమతి ఇవ్వండి సారు అంటూ అన్నదమ్ములు కలిసి పోలీసులను వేడుకున్నారు. దీంతో పోలీసులు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్పల్లికి చెందిన భైరవన్ శేఖర్, లక్ష్మమ్మ దంపతులకు 3 కొడుకులు కాగా గత ఏడాది దంపతులు ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురై మంచానికే పరిమితమయ్యారు. కుటుంబం పరిస్థితుల కారణంగా 10 ఏళ్ల పెద్ద కొడుకు శివ పని కోసం వెతికాడు. తమ కుటుంబం తినడానికి కూడా ఇబ్బంది పడుతుందని ఏదైనా పని ఇవ్వాలని మహేశ్వరంలోని వ్యాపారులు షాపుల వద్దకు వెళ్లి వేడుకున్నాడు. పోలీసులు అనుమతిస్తే పనికి పెట్టుకుంటామని సూచించారు. దీంతో శివ తన తమ్ముడితో కలిసి మహేశ్వరం పిఎస్కు వెళ్లి పోలీసులకు తమ పరిస్థితిపై వివరించారు. దీంతో మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మధుసూదన్ ఆ కుటుంబానికి 10,000 నగదు బియ్యం నిత్యావసరాలు అందజేశారు. మైనర్లను పనులకు పంపవద్దని సూచించారు. ఇది పరిస్థితి. అక్కడ ఉన్న వాళ్ళు జువైనరీ హోమ్స్ సంథింగ్ మన అనాథాశ్రమ పిల్లలు ఉంటాయి కదా, పాపం వాళ్ళని నా పిల్లలను తీసుకెళ్ళి ఆ తల్లిని ఎక్కడన్నా పనికి పెట్టుకుంటే సంతోషించే వాళ్ళం. ఇంత దారుణంగా ఉన్నాయంటే కప్పాల ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ హైటెక్ సిటీ హబ్బు, ఫ్రంట్ పేజీలని మర్బెనీ పార్క్ ఫ్యూచర్ సిటీలో హబ్, ఇవన్నీ కాదు సార్. ఇట్లాంటివి లేకుండా చేయండి ముందు ప్రభుత్వాలారా. వేడుకోవాలి, ఓ ప్రభుత్వమా నీవు ఎక్కడ అని ఒకటి ఆర్టికల్ రాయాలనిపిస్తుంది ఇది చూస్తే. ఓ ప్రభుత్వమా నీవు ఎక్కడ, ఎస్ మాకు ఫ్యూచర్లో మర్బెనీ పార్క్ వస్తే ఎవరికి ఉద్యోగాలు వస్తే మాకు తెలియదు, కానీ ఇట్లాంటి వానికి తిండి లేకుండా ఇంకా ఉన్నారు. చూస్తున్న పోలీసులు సహాయం చేసారు అని అంటే మరి ఏం చేస్తున్నట్టు, ఏమంది ఇస్తున్నట్టు? ఏమనంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం మేము, ఆ బియ్యం రేషన్ బియ్యం ఇస్తున్నాం. ఏది అక్కడ రేషన్ కార్డే మీకు? గట్లాంటి వాళ్ళకి ఏంటి? అట్లాంటి పిల్లలకు చేరదీయండి ప్రభుత్వాలను మేము కోరుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు ఏదో ఊరికే పెద్ద గప్పాలు కొట్టుకోవడం? అందుకే ఇక్కడ ఉన్నవాడే అవుతాడు, ఇంకా లేనివాడే అవుతాడు. మేము అందుకే అంటాం ఈ కులం కాదు, కుల వర్గం కావాలి. కుల వర్గ పోరాటం అంటే ఇది కులం పోరాటం కాదు, వర్గ పోరాటం కాదు, కుల వర్గ పోరాటమే కరెక్ట్ నాకు తెలిసి. ఎందుకోసం అంటే మొన్న విశారదన్ మహారాజ్ సారు స్పీచ్ ఇన్న తర్వాత
నాకైతే పూర్తిగా విరక్తి వచ్చేసింది. చెయ్యమ్మ, ఈ దేశంలో ఇంకా ఇది ఉన్నారా బాబు అని చెప్పి అంతటి మేధావే బాధపడుతూ మాట్లాడిండు. మేమెంతో అనిపించింది ఒక సందర్భంలో. సో పాలకులారా, ఇట్లా పనికి లేకుండా వారు జీవితం మీద పనికి పోదామంటే మైనర్ పిల్లలు పెట్టుకోరు, తిందామంటే తిండి లేదు, మరి ఎవడు పెట్టాలి? ఇయ్యుంది రేషన్ బియ్యం వాళ్ళకు కంటిన్యూగా. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మహేశ్వరం అక్కడ మండలం కూడా మహేశ్వరం మండలం, ఆ ఎంఆర్ఓ ఎవరో తక్షణం స్పందించి మీరు తీసుకెళ్ళి వాళ్ళకి రేషన్ కార్డు ఇయ్యండి, రేషన్ ఇప్పియండి. ఆ పోలీసులకు నిజంగా హ్యాట్సాప్. తక్షణమే స్పందించి 10,000 రూపాయలు ఇచ్చారు, నగదు బియ్యం కూడా ఇచ్చారు. ఎన్ని రోజులు తింటారు? అందుకే అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు స్పందించి రేషన్ కార్డు ఇస్తే వాళ్ళకు రేషన్ నెల తీసుకోవచ్చు. వాళ్ళకు పిల్లలకు ఏదైనా హాస్టల్లో వేసి చదివిస్తే పుణ్యం ఉంటుంది. మహేశ్వరం తహసీల్దార్ గారు కొంచెం స్పందించండి, అంటే యాక్షన్ తీసుకోండి. రేపు ఇదే పేపర్లో మళ్ళీ వెలుగు పేపర్లో రిక్వెస్ట్ చేస్తాను, ఈ వార్తకు సంబంధించి తిరిగి మళ్ళీ మీరు మీ పేపర్ ఎఫెక్ట్ అని చెప్పేసి రాసుకోండి, పర్వాలేదు, రాయండి, కానీ వార్త మాత్రం రెస్పాండ్గా రాయండి ప్లీజ్. ఇక ఇది భూమికి సంబంధించిన విషయాలు, భూభారతి చట్టానికి సంబంధించిన విషయాలు. భూములు పోయిన వారు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైనటువంటి జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. సో ఎస్పెషల్ కామారెడ్డి జిల్లాలో ఎక్కడెక్కడ డేట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఆ రోజున మీరు మీ భూములు పోయినట్టయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. తిరిగి మీ భూములు పొందే విధంగా, వచ్చే విధంగా ఆయా తహసీల్దార్లతో, ఆర్డీఓలతో మాట్లాడి మీ భూములు తిరిగి వచ్చేదాకా కొట్లాడండి. చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు.